హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, జైల్లో ఉన్న కవితకు కీలక ప్రకటన. సంతోషంలో పార్టీ నేతలు. ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల కానున్నారని సమాచారం. ఈ తరుణంలోనే 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారట. సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా కవితకు బెయిల్ అర్హులు అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున వాదనలు రానున్నాయి. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. మరి దీనిపైన ఈడీ, సిబిఐ ఎలా ముందుకెళ్తారో అనేది చూడాలి. సో మొత్తం మీద అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉత్కంఠగా ఉంది. ఇక పోస్టులు కూడా పెడుతున్నారు, ఈ రోజు అయితే బెయిల్ వస్తుందనే విధంగా. సో మొత్తానికి